ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే విషయంలో ఆంక్షలు విధించింది. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే పర్యటనలో 14 రోజుల వరకు ఫ్యామిలీను అనుమతించింది. అంతకంటే తక్కువ సమయం ఉన్న టోర్నీల్లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండేందుకు అవకాశం లేదు. ఈ కొత్త రూల్స్పై అప్పట్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్తో పాటు పలువురు ఆటగాళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే గంభీర్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. కానీ బీసీసీఐ పెట్టిన కొత్త షరతులపై తొలిసారి గంభీర్ రియాక్ట్ అయ్యాడు. చేతేశ్వర్ పుజారాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. హాలిడే కోసం విదేశీ పర్యటనలకు వెళ్లడం లేదన్న విషయాన్ని ఆటగాళ్లందరూ గుర్తుంచుకోవాలన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు క్రికెట్పై దృష్టి పెట్టి దేశం గర్వపడేలా చేయాలన్నాడు. కుటుంబాలు కూడా ముఖ్యమైనవేనని, అదే సమయంలో దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు మన దృష్టి ఇక్కడే ఉండాలన్నాడు. లక్ష్యానికి కట్టుబడి ఉండాలని, ప్రస్తుతం అంతా బాగానే ఉందని అనుకుంటున్నట్టు గంభీర్ చెప్పాడు. ఇక తన వరకు అయితే ఇతర విషయాల కంటే లక్ష్యమే ముఖ్యమని గంభీర్ క్లారిటీ ఇచ్చేశాడు. కాగా గతంలో ఈ బీసీసీఐ నిబంధనలపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విభిన్నంగా స్పందించాడు. కాస్త అసహనం కూడా వ్యక్తం చేశాడు. దీనివల్లే కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉంటాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ పర్యటనలో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారంటూ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయం కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే హెడ్ కోచ్ గంభీర్ మాత్రం ఈ విషయంలో కోహ్లీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చినట్టనని చెప్పొచ్చు.